హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేసి పంపించారు సెకండ్లో కూడా దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీజ గారి గురించి గట్టిగా మాట్లాడుకుందాం. బర్నీ గారిని ఎవరిని తీసుకురమ్మని చెప్పారు? ప్రజలు తీసుకురమ్మని చెప్పారా, లేదనుకుంటే నాగబాబు ఫ్యామిలీ ఏమైనా తీసుకొచ్చిందా? దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇద్దరేనండి. జనాలను అయితే ఫుల్గా ఇరుపప్పలు చేస్తున్నారండి. తనూజ గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటేనండి. ఓకేనా. బెండకాయ కర్రీ గురించి గొడవ అయింది, పొటాటో ఫ్రై గురించి గొడవ అయింది, లైవ్లోని గంట అయింది గొడవ. సో పవన్ కళ్యాణ్ వెళ్ళి తనుజకి వెళ్ళి సపోర్ట్ చేశారు. ఓకే, పొటాటో ఫ్రై గురించి బెండకాయ ఫ్రై గురించి సపోర్ట్, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ శ్రీజ గారు ఎన్ని హింట్లు ఇచ్చినా సరే, ఒరే నీ ఆటను వాడుకోరా అని ఎన్ని హింట్లు ఇచ్చినా సరే మళ్ళీ మనోడు వెళ్ళి తనుజకి సపోర్ట్ చేశారు. అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఓకేనా. ఎన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడి జనాలను ఎందుకు ఇరుపప్పలు చేస్తారు, దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా భరణి గారు ఎటు వెళ్ళిన సిచ్యువేషన్, ఒకసారి నుంచి ఫేక్గా కనిపిస్తారు, ఒకసారి నుంచి కన్నింగ్గా కనిపిస్తారు. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే దివ్య నిఖిత నిజంగా చెప్తున్నాను కదా, కెప్టెన్ అయిపోయారు. టూ గుడ్ అనేది అనిపించింది అనమాట. నెక్స్ట్ రాము రాథోడ్ చేసిన ఫౌల్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. అందరి గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా మీరు నా కోసం చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం చెప్పండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసిన తర్వాత ఓకే ఈ రివ్యూస్ చూడాలి అని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ మస్ట్గా క్లిక్ చేయండి. ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగే మనకి ఏంటంటే చూపెడతారనమాట. ఏం చూపెడతారు? తనుజ గారు మనకి, అలాగే మాధవి గారు, మాధురి గారు, అలాగే దివ్య నిఖిత మాట్లాడుకుంటారు అనమాట. ఏం మాట్లాడుకుంటారంటే శ్రీజ గారి గురించి మాట్లాడుకుంటారు. శ్రీజ ఒకప్పుడు పాజిటివ్ ఉండేది, ఇప్పుడు పాజిటివ్ లేదు. రాగాలనే హౌస్లోకి అడుగు పెట్టగాలనే మాధురి గారిని టార్గెట్ చేస్తుంది, తనుజ గారిని టార్గెట్ చేస్తుంది, రాముని టార్గెట్ చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తుంది, అందరినీ టార్గెట్ చేస్తుంది. సో ఏంటంటే పబ్లిక్ ఎవరో ఓట్లు వేయలేదంట. దాని గురించి వెళ్ళిపోయారంట. మాధురి గారు ఏమంటారంటే, మీరు మాధవియా అని అడిగినందుకే మీరు అంత చిరాకు పడిపోయారు కదా, బయట వెళ్ళి మీ గురించి ఎంక్వైరీ చేశాను, అసలు మీరు ఎవరో తెలియదు అంటున్నారు అని చెప్పింది. దాని గురించి పబ్లిక్ ఎవరో ఓట్లు వేయలేదంట అన్నట్టు ఈవిడి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. అంటే దాని గురించే ఓట్లు పబ్లిక్ వేయలేదంట. పెట్టింది ఒకే ఒక బొగడా ఎలిమినేషన్, పెట్టింది ఒకే ఒక రోజు ఓటింగ్. ఆ ఓటింగ్లు ఎవరికి వేస్తారండి? ఎప్పటి నుంచో పరిచయమైన భరణి గారు టీవీలో ఉన్నారు కాబట్టి భరణి గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. మొన్న వచ్చి అగ్ని పరీక్ష షో నుంచి వచ్చి ఆడింది కీసురు గొంతుకు. భరణి గారి గ్రేట్, ఈవిడి గ్రేట్ అంటే ఎవడన్నా ఏం చెప్తాడు? భరణి గారే గ్రేట్ అని చెప్తారు కదా. ఆ మాత్రం సెన్స్ లేదు వాళ్ళకి. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే శ్రీజ గారి బాక్స్ అయితే ఉంటుంది, అలాగే భరణి గారి బాక్స్ అయితే ఉంటుంది అనమాట. నిఖిల్ అండ్ గౌరవ్ పైన మనకి గోప్రో కెమెరా పట్టించుకొని సుత్తెట్టి పగలగొట్టాలన్నమాట. దీంట్లో ఎగ్జిట్ ఎవరు, ఇన్ ఎవరు అని చెప్పేసి అయితే 2 బోర్డులు అయితే వస్తాయి అనమాట. దీంట్లోని శ్రీజ గారు ఎగ్జిట్ అయిపోతారు, దీంట్లో భరణి గారు విన్ ఉంటారనమాట. ఓకేనా. పర్మనెంట్ హౌస్మేట్ భరణి గారు. ఓకేనా. మళ్ళీ ఎలిమినేట్ అయిపోయినా సరే మళ్ళీ తెచ్చేస్తారు, ఎందుకంటే బిగ్ బాస్ ఇష్టం, ఎవడిష్టం ఆడదారు. ఇంకా అలాగే చేస్తాం. ఇంకేంటంటే ఎక్కువ లాగనండి, సింపుల్గా చెప్పేస్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి తనూజ గారికి డైరెక్ట్గా కప్పు ఇచ్చేసి బిగ్ బాస్ ఇక్కడతో ఆపేసేయండి. ఎందుకు ఎరుపప్పలు చేస్తారు చెప్పండి. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అయింది కదా, కెప్టెన్సీ టాస్క్లోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి గొడవ అవుతుంది స్టార్టింగ్లో. మనకి ఏంటి బెండకాయ గురించినా అలాగే మనకి పొటాటో ఫ్రై గురించి గొడవ అవుతుంది అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నాకు పొటాటో ఫ్రై చేయండి, బెండకాయ ఉంచండి అంటే బెండకాయ పాడైపోతుంది, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి మనకి ఏంటంటే గొడవ పెట్టుకుంటుంది తనూజ పవన్ కళ్యాణ్ తోటి. ఓకేనా. నెక్స్ట్ మనకి దివ్య నిఖిత అర్థం చేసుకొని అలా కాదు, పొటాటో ఏంటంటే చెట్టులాగా వచ్చేస్తున్నా, ఫస్ట్ ఇదే ఉండేయాలి, బెండకాయ రాత్రి ఉండేద్దాం అని చెప్పేసి అయితే కాంప్రమైజ్ చేస్తుంది. ఓకేనా. ఎందుకు తనూజ గారు అంత హైపర్ అయిపోతున్నారో ఎవరికి అర్థం కాదు. ఇచ్చేసేయండి. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోతే కన్నీటి బొట్లు కూడా మీరు జూములు చేసి కెమెరాలు తీస్తున్నారంటే మా అందరికి అర్థమైపోతుంది తనుజ గారికి ఎక్కువ గ్రిప్ ఉందని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీజే కెప్టెన్ అండి. ఇంకా మిగిలిన సోది అంటే ఇంకేమీ లేదు. ఎపిసోడ్ డల్లా ఆ బెండకాయ పొటాటో ఫ్రై గురించి చూపించాడు అంతే. ఇంకా కెప్టెన్సీ టాస్క్లో ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు, 2 బాక్సులు ఏది పెట్టారు మీ అందరూ చూసిందే. దీంట్లో కూడా ఏంటంటే మన
ఇతని గురించి మాట్లాడుకోవాలండి. ఎవరి గురించి అంటే మన భరణి గారి గురించి మాట్లాడుకోవాలి. భరణి గారు ఏంటంటే దివ్యకి సపోర్ట్ చేస్తావా, తనుజాకి సపోర్ట్ చేస్తావా 100% మనోడు దివ్యకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ అన్నయ్య అదేదైతే ఉందో ఒరిజినల్‌గా చూపిస్తుంది దివ్యనికిత. కానీ తనుజ అలా కాదు. ఎంత హెల్ప్ చేసినా సరే నాన్న ఇంకా హెల్ప్ చేయలేదు. నాన్న ఏమీ చేయలేదు అని చెప్తూనే ఉందనమాట. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత మాధురి గారు ఒక విషయంలో సక్సెస్ అయ్యారు. ఏంటంటే ఇద్దరిని విడగొట్టేశారు. తనుజాని విడగొట్టేశారు. అలాగే భరణి గారిని విడగొట్టేశారనమాట. దాంట్లో మాత్రం ఈవిడ సక్సెస్ అయింది. ఇప్పుడు నాన్న నాన్న అన్నా కదా! ఇప్పుడు చూడు ఏమైందో. భరణి గారు నీకు సపోర్ట్ చేయలేదు. అలాగని చెప్పేసి ఇతనికి కూడా సపోర్ట్ చేయలేదు. ఇంకా రీతు చౌదరి ఇంకా అందించుకుంటదనమాట. చూసావా ఇతను నీకు సపోర్ట్ చేయలేదు, నీకు సపోర్ట్ చేయలేదు. అతను న్యూట్రల్‌గా ఉంటాడనమాట. సింగిల్‌గా ఉంటాడు. అంటే సంచాలక్ టైప్‌లో అయితే వ్యవహరించాడు ఈ టాస్క్ అని చెప్పేసి ఆవిడ అంటదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండి 2 పాయింట్లు ఉన్నాయి. భరణి గారు 100% దివ్యనికితగా హెల్ప్ చేయాలి. తనుజకి చాలా సార్లు హెల్ప్ చేశాడు. ఆవిడ కృతజ్ఞతా భావం అస్సలు లేదు ఆవిడకి. ఎన్ని సార్లు హెల్ప్ చేశాడు. ఇగో ఇమ్యూనిటీ టాస్క్‌లో నీ చెక్కలు పెట్టిన టాస్క్‌లో హెల్ప్ చేయలేదా? ఓకే. వాటర్ పోసిన టాస్క్‌లో హెల్ప్ చేయలేదా? ఏదైనా గొడవ అయితే ఫస్ట్ భరణి గారు వచ్చి హెల్ప్ చేయలేదా? ఇన్ని చేసినా సరే నాన్న నాకేం చేశాడని చెప్పేసి మళ్ళీ అంటదనమాట. రైట్ నాన్నని పీక్కొచ్చే సరిపోద్దా మనకి? ఒరిజినల్‌గా ఎవరు ఉంటున్నారు? ఈవిడైతే ఇన్ని సార్లు స్టాండ్ తీసుకుందో. భుజం బాగోపోతే టాస్క్‌లు ఆడిందా లేదా దివ్యనికిత? ఒకటి చెప్పండి. ఆడింది కదా! ఖచ్చితంగా ఇక్కడ చేంజర్ ఎవరయ్యారంటే ఈ ఈ డీజే కెప్టెన్‌లో మనకి గేమ్ చేంజర్ ఎవరయ్యారంటే నిఖిల్. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. నాది ఎక్కేయచ్చు కదా! నాది ఎక్కేయచ్చు కదా! అంటే డైస్ ఎక్కేస్తే మన తనూజ గారు కెప్టెన్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ రాము సంచాలక్. ఇక్కడ రాము అన్‌ఫెయిర్ చేశాడు. ఖచ్చితంగా అన్‌ఫెయిర్ చేశాడు. ఏంటంటే మన తనూజ గారి మీద మాట్లాడుతున్నాడు కానీ ఖచ్చితంగా పర్సనల్ గ్రిడ్జ్ పెట్టేసుకున్నాడు మనోడు. ఇక్కడ ఏమవుతది? 2 డీజేలు పెట్టాడు కదా! మీరు ఎపిసోడ్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా! ఇక్కడ 2 డీజేలు పెట్టిన తర్వాత మనకి సంజన గారు దిగిపోతారు. సంజన గారు దిగిపోయిన తర్వాత మనకి ఎంతమంది ఉన్నారో లెక్కేసి చెప్పాలి. సంజన గారు దిగిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారో లెక్కేసి చెప్తే ఆ కౌంట్ కన్నా ఈ కౌంట్ ఎక్కువ. తనుజ గారు ఫ్లోర్ ఎవరి మీద తనుజ గారు డాన్స్ చేస్తారు కదా! ఆ ఫ్లోర్ మీద ఎవరైతే ఎక్కువ ఉన్నారో హౌస్ మెంబర్స్ వాళ్ళే విన్ అవుతారు. తనుజ గారు విన్ అవుతారు. కెప్టెన్ అయిపోతారు. కానీ ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ ఒకే ఒక మెంబరు ఎక్స్ట్రా ఉన్నాడు సంజన గారితో కలిపి చెప్పేస్తాడనమాట మనోడు. ఆవిడ దిగిపోతుంది. పాట అయిపోయిన వెంటనే దిగిపోతాను. పాట మధ్యలో దిగిపోయి బిగ్ బాస్ ఏమంటాడు? పాట అయిపోయింది కదా! ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు అంతే. పాట అయిపోయింది ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు అంతే. వెంటనే ఏం చెప్తాడు? సంజన గారు దిగిపోయిన తర్వాత ఇంకా సంజన గారి కౌంట్ కూడా కలిపేసి ఇంకా ఏం ఆలోచించకుండా దిగిపోయాడు. ఆ కౌంట్ తప్పించేస్తే ఈవిడ విన్ను. కౌంట్ తప్పించకుండా చెప్తే దివ్యనికిత గారు విన్ అయిపోతారనమాట. ఇంకా దివ్యనికిత గారి పేరే చెప్పేస్తాడు. రాము ఫైనల్ కాల్ ఏంటంటే దివ్యనికిత కెప్టెన్ అన్నది. అలా నడుస్తుంది. ఇంకా చెప్పాలంటేనండి శ్రీజ గారికి ఏబిఎస్ పంపించేస్తారు ఇంకా శనివారం. ఇంకా అంతే ఇంకా ఏం లేదు. ఎపిసోడ్లు ఏం చేయలేదు. దాన్ని చూడడానికి డొల్లే. ఇంకా నైట్ ఇంకా మనకు అర్ధరాత్రి ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ నైట్ మనకి ఎపిసోడ్లో మాత్రం ఇదే చూపించాడు. ఓకేనా? జనాల్లో మాత్రం ఎర్రపప్పలు గట్టిగా చేస్తున్నారండి. ఎవరు మన దివ్యనికిత కాదు. పేరేంటి మన తనూజాన పవన్ కళ్యాణ్ ఎర్రపప్పలు గట్టిగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ భరణి గారు ఏదైతే ఉన్నారో రావడమే తప్పు. ఒక పులికి ఒక పిల్లికి ఇద్దరం పక్కన పెడితే పులే గెలుస్తుంది కదా! ఒకరోజు ఓటింగ్ పెట్టారు. ఒకరోజు ఓటింగ్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ కూడా ఎవరికి ఓట్లేదు. అందరూ కూడా ఇతనిగా చేస్తారు కదా! ఇమాన్యుయల్ ఫ్యాన్స్, తనూజ గారి ఫ్యాన్స్ కానీ, దివ్యనికిత గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా బర్నీ గారికి వేస్తారు కదా! ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? మనకేదో ఎరుపప్పలు చేయనిది కాకపోతే అసలు ఎందుకు తీసుకొచ్చారు? అసలు శ్రీజ గారు ఉండకూడదు. శ్రీజ గారిని ఎలాగైనా బయటకు తోసేయాలి అని చెప్పేసి బర్నీ గారిని తీసుకొచ్చారు. అది క్లియర్ కట్ ఎవరికైనా చెప్తారు. బర్నీ గారు ఎందుకు తీసుకొచ్చారంటే భరణి గారితో పెట్టుకుంటేనే శ్రీజ వెళ్ళిపోద్ది. ప్రియగారిని తీసుకొచ్చావు ఇంకెవరు మర్యాద మనిషి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్ని తీసుకొచ్చేసి శ్రీజ గారికి ఇతను టాస్క్లు పెట్టేశారు అనుకోండి, అది అవదు. ఖచ్చితంగా ఓటింగ్లో కూడా మనకి ప్రియా శెట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఈవిడే ఉంటుంది. సో ఈవిడ్ని ఎదుర్కోవడానికి ఎవరైతే కావాలో భరణి గారే కావాలి. భరణి గారిని తీసుకొచ్చి పెట్టారు. అది ఇదనమాట వీడియో. చిన్న వీడియో 10 నిమిషాలు. మీ టైం ఎక్కువ కంప్లీట్ చేయను. సారీ, మీ టైం ఎక్కువ తిన్నాను.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. ఎపిసోడ్లో మాట్లాడడానికి ఏమీ లేదండి, అంత డొల్ల. నేను ఇదే చెప్పాను. కొంతమంది తిప్పి 50 నిమిషాలు 60 నిమిషాలు చెప్తారు అంతే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.